హాయ్ ఫ్రెండ్స్, చూడండి మరి రైతన్నైతే ఎంతో చక్కగా అయితే పొలాల ఆకునైతే ఎంతో చక్కగా తీస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఇదైతే ఏ విధంగా తీస్తున్నాడు నేనైతే దగ్గర నుంచి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంతో చక్కగా ఈ స్టూల్ దగ్గర కూర్చొని లాగుతున్నాడు. ఏ డాడీ బాగున్నావా? ఏ ఊరు డాడీ? మారి కాదమ్మో చేదలపాడా ఫ్రెండ్స్. చూడండి చేదలపాడ నుంచి ఇక్కడైతే ఈ ఆకు తీయడానికి అయితే వస్తున్నాడు. చూడండి వాళ్ళు మా అల్లుడు గారు అయితే వచ్చినాడు ఫ్రెండ్స్ పని చేయడానికి. చూడండి ఎంతో చక్కగా అయితే ఈ ఆకునైతే తీస్తున్నాడు మరి అయితే అన్న. చూడండి ఆ స్టూల్ ఎందుకు వేసుకున్నావు డాడీ? కింద వాటర్ ఉందని వేసుకున్నావా? కింద వాటర్ ఉందని వేసుకున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఎంతో చక్కగా కూర్చొని అయితే ఈ ఆకునైతే పీకుతున్నాడు. చూడండి గట్టిగా ఉందా డాడీ? గట్టిగా ఉందా? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇదైతే గట్టిగా ఉంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి అయితే కొద్దిగా ఇబ్బంది అవుతున్నాడు మరి అయితే అన్న. చూడండి ఫ్రెండ్స్ మొత్తం తెగిపోతుంది. తెగిన దానికి చూపించు డాడీ ఒకసారి, దానికి చూపించు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా తెగితే ఇంకా ఇది పనిచేయదు ఫ్రెండ్స్. ఇది జల్లెలి. ఒకవేళ మీరు కూడా ఇలా లాగితే ఇలాంటిది ఒకటి జల్లేండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వేర్లు అయితే లేదు, ఇక్కడైతే వేర్లు ఉన్నాయి. చూడండి ఈ విధంగా వేర్లు ఉండాలన్నమాట వరి ఆకుని. అది ఉడిసినా రాదట ఫ్రెండ్స్. చూడండి దాన్ని బట్టి అయితే అది మరి అయితే పక్కకు పెట్టేసి ఇంకా అయితే పీకుతున్నాడు. ఈ విధంగా పీక్ మరి ఇది ఫ్రెండ్స్. డాడీ దీన్ని ఏమంటారు? దీన్ని గోపిరిగడ్డియా? ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి ఈ గోపిరిగడ్డి అయితే ఉపయోగిస్తారన్నమాట కట్టడానికి. దీంతోనే కడతారు. ఇవే మాకైతే తాళ్ళు, ఈ వరి ఆకుని కట్టడానికి ఇవే తాళ్ళు అనమాట. చూడండి ఎంతో చక్కగా అయితే మరి అయితే కట్టున్నాడు. చూడండి ఈ విధంగా కట్టి ఉంచుతారనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరైతే ఏ విధంగా మా రైతన్న పని చేస్తున్నాడని నేనైతే నా వీడియోలో చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే కట్టబోతున్నాడు. డాడీ అది తెగదా? ఓకే ఫ్రెండ్స్ చూడండి తెగదట. మా రైతన్న అయితే 2 సార్లు చుట్టి మరి ఎంతో చక్కగా అయితే కడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్ కట్టేసాడు. చూడండి